నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను విజయ్. ఒక మనిషి 6 అడుగులు ఉండాలి, ఇదే కదా అందరూ అంటుంటారు. అంత మాత్రాన 6 అడుగుల కంటే 1 ఇంచు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని చంపేయొచ్చు అంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. ఇదే విషయం ఇప్పుడు ఆరావళి పర్వతాల విషయంలో జరుగుతోంది. 100 మీటర్ల కంటే తక్కువ ఉండేటువంటి అన్ని పర్వతాలను కూడా, లేకపోతే అన్ని గుట్టలను, కొండలను కూడా మీరు మైనింగ్ పేరుతోటి తొలిచేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్వచనం ఇవ్వడం, అదే నిర్వచనానికి సుప్రీంకోర్టు కూడా వంతపాడడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణవేత్తలని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. మినరల్స్కి సంబంధించి, లేకపోతే మైనింగ్కి సంబంధించి పెద్ద పెద్ద తవ్వకాలు చేపడుతూ ఇప్పటికే దేశంలోని అనేక పర్వత శ్రేణులను, అనేక అడవులను నరికివేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అని నేను ఎక్కడా చెప్పట్లేదు. ముందు నుంచి వస్తున్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వాలు కూడా, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, అవన్నీ కూడా కొనసాగిస్తూనే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో హిమాలయాలతో పాటుగా ఇంకా చెప్పాలంటే హిమాలయాల కంటే పూర్వం ఉన్నటువంటి ఈ ఆరావళి శ్రేణులని మన అభివృద్ధి పేరుతోటి, లేకపోతే మైనింగ్ పేరుతోటి ఆ అడవులను నరికివేయడం కావచ్చు, లేకపోతే ఆ కొండలను తొలిచివేయడం కావచ్చు, ఎంతవరకు న్యాయం అనేది మనం మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ కేవలం దేశానికి సంబంధించో, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించో, రాజకీయాలకు సంబంధించో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఇది అంటే భూమి తల్లికి సంబంధించి చర్చ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది దేశానికి సంబంధించిన సమస్య కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేతకు సంబంధించి, కొండలని తొలిచేసేటువంటి ప్రయత్నానికి సంబంధించి ప్రతి ఒక్కరూ నినదించాల్సినటువంటి అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. సో మదర్ ఎర్త్కి సంబంధించి ఇంత పెద్ద అన్యాయం, ఇంత పెద్ద ఘోరం జరుగుతున్నప్పటికీ దేశంలో ఈ అంశం పట్ల ఎవరికీ కూడా అవగాహన ఉండట్లేదు. ఎంతసేపటికి వాళ్ళ నిత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలనే వాళ్ళు శతమతం అవుతున్నారు. కానీ అంతకంటే పెద్ద సమస్య, ఎందుకంటే ఎడారి ప్రాంతం ఏదైతే రాజస్థాన్లో ఉంటుందో దానికి ఒక పెద్ద అడ్డుగోడగా ఆరావళి పర్వతాలు నిలుస్తున్నాయి. లేకపోతే దాదాపు మధ్య భారతదేశం వరకు కూడా ఎడారి ఇప్పటికే విస్తరించి ఉండేది. కానీ ఆ ఎడారి గాలుల నుంచి కావచ్చు, ఎడారి విస్తరణ నుంచి కావచ్చు, భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతున్నటువంటి ఆరావళి పర్వతాలని ఈరోజు పూర్తిగా తొలిచేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాంతోపాటుగా ఇటు ఢిల్లీ, హర్యానాలో ఇప్పటికే వాతావరణ మార్పులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అది మరింత దారుణంగా మారేటువంటి పరిస్థితులు కూడా కొనసాగొచ్చు ఈ ఆరావళి పర్వతాలను ఏమాత్రం కదిలించినా కానీ. మరి ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. అసలు ఆరావళి పర్వతాలని పూర్తిగా ఒక గ్రీన్ జోన్గా పరిగణించి అసలు అక్కడ ఏమాత్రం ఒక్క చెట్టు కూడా కొట్టడానికి వీల్లేదంటూ పర్యావరణవేత్తలు మొత్తం కూడా ఒక నినాదం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇతర అంశాలకు సంబంధించి, ఇదే ప్రస్తావనకి సంబంధించి. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. సో శర్మ గారు, అంటే ఎలా చూడాల్సి ఉంటుంది ఆరావళి పర్వతాలు? నేను అన్నట్లుగా అత్యంత పురాతనమైనవి, హిమాలయాల పర్వతాల కంటే పురాతనమైనవని ఇప్పటికే అక్కడ జరిగినటువంటి తవ్వకాల్లో అనేక రుజువులు కూడా బయటపడ్డాయి. అసలు ఈ నేపథ్యంలో ఆ పచ్చటి ప్రకృతి అందాల్ని మైనింగ్ పేరుతోటి తొలిచేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏం జరుగుతోంది ఆరావళి పర్వతాలకు సంబంధించి ఏంటి? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మన సంస్కృతి ఎలా ఉంటుందంటే అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి కాబట్టి మన సంస్కృతిలో అంతర్భాగాలుగా మన నదులు, పర్వతాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతం మీద అంతా కూడా మనకు ఒక రకమైనటువంటి బాండింగ్ ఇస్తూ అనేక వేల సంవత్సరాలుగా మనిషిని మనిషిగా తీర్చిదిద్దడంలో నిజంగా ఉపయుక్తంగా ఉంటుంది. అసలు మనం కనుక చూస్తే విజయ్ గారు, ఢిల్లీలో చాలా ఏళ్ళు ఉన్నప్పుడు మౌంట్ అబూ అనేటువంటి ప్రాంతానికి నేను అనేక మార్లు వెళ్ళాను. అక్కడ ముఖ్యంగా దిల్వారా టెంపుల్స్ కానివ్వండి, అలాగే గురు శిఖర్ అనేటువంటిది ఆరావళి పర్వత ప్రాంతాల్లో ది హైయెస్ట్ పాయింట్ అని అంటాం. అక్కడికి కూడా చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్న ఆలయంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యూ ఏదైతే ఉంటుందో 360 డిగ్రీ వ్యూ, అది చాలా అత్యద్భుతంగా అనిపించేది. అసలు ఆరావళి పర్వతాల యొక్క వైభవం అంతా కూడా గురుశిఖర్ పాయింట్ నుంచి మనం గమనించవచ్చు. అక్కడ ఉన్నప్పుడు మనకు మరొక ఆలోచన కూడా వస్తుంది. అసలు ఈ ఆరావళి పర్వతాలు అనేటువంటిది ప్రకృతి మాత మనకిచ్చినటువంటి ఒక అతిపెద్ద వరం. ఎందువల్ల అంటే సమీపంలోనే మనకు థార్ డెజర్ట్ ఉంది కాబట్టి ఆ ఎడారి నుంచి వచ్చేటువంటి, ముఖ్యంగా మనకు ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా పొగ ఎంత ప్రమాదకరమో అలాగే ఇసుక రేణువులు కూడా అలా వస్తూ ఉంటాయి. చాలాసార్లు ఇబ్బంది కూడా గురి చేస్తూ ఉంటాయి, ఇసుక తుఫాన్ల లాగా కూడా వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే అక్కడ ఎడారి నుంచి వచ్చేటువంటి బలమైన గాలు. మరి వాటిలో మనం ఎక్స్పీరియన్స్ చేసేది లెస్ దెన్ 10%.
మరి ఎవరు కాపాడుతున్నారు అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే అది ఖచ్చితంగా ఆ ఆరావళి పర్వతమే మనల్ని కాపాడుతుంది. ద ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ఆరావళి రేంజెస్ నియర్లీ 700 కిలోమీటర్స్ విస్తరించి ఉన్నాయి విజయ్ గారు. మనం కనుక ఢిల్లీ నుంచి సౌత్ వెస్ట్ కనుక మనం వెళ్ళినట్లయితే డౌన్, అప్పుడు మనకు కనిపిస్తుంది ఢిల్లీ, హర్యానా, అలాగే గుజరాత్, రాజస్థాన్ అండ్ గుజరాత్. అలా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఫోల్డింగ్ మౌంటైన్స్ లాగా దే ఆర్ కాల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎందువల్ల అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడైతే ఒకటికొకటి బలంగా తాకి ఒక పర్వత శ్రేణిని ఏర్పరుస్తాయో అలా ఏర్పడ్డటువంటి అతి పురాతనమైన, అంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఫోల్డ్ మౌంటైన్స్లో ఒకటి ఆరావళి రేంజెస్. నిజంగా చెప్పాలి అంటే ఆరావళి అనేటువంటిది మన జాతికి చిహ్నంగా మనం భావించవచ్చు. అలాగే ఈ ఆరావళి అనేటువంటిది మన సంస్కృతిని చూసినటువంటి, మన సంస్కృతిని తీర్చిదిద్దినటువంటి ఒక సరికొత్త నిర్వచనంగా కూడా మనం చూడొచ్చు. ఎస్, అండ్ మనం చూసుకున్నట్లయితే శర్మ గారు కొన్ని దేశాలు అసలు పూర్తిగా డిఫారెస్టేషన్కి వ్యతిరేకంగా వెళ్తున్నాయి, బ్యాన్ చేస్తున్నాయి. ఇప్పుడు నార్వే లాంటి దేశాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకూడదు అనేటువంటి ఒక కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. అలాంటిది మనం ఇక్కడ ఏకంగా పర్వతాలనే పెకలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే ఆ దిశగా వెళ్తున్నాం. అండ్ మైనింగ్ ఒక్కసారి పర్మిషన్స్ వచ్చిన తర్వాత కేవలం సక్రమమైనటువంటి మైనింగ్సే కాదు, అక్రమమైనటువంటి మైనింగ్స్ కూడా అనేకం అక్కడ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గత 2 దశాబ్దాలుగా అది జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకుంటే ఈ సరికొత్త నిర్వచనం, మళ్ళీ 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అవి ఆరావళి పర్వతాలే కాదనేటువంటి సరికొత్త నిర్వచనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీరు అన్నమాట నిజం విజయ్ గారు. ఎందువల్ల అంటే దాదాపు 90s నుంచి కూడా ఈ మైనింగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అర్బనైజేషన్ ఒకటి, రియల్ ఎస్టేట్ బూమ్ ఒకటి, అలాగే మినరల్ హంట్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిస్టైన్ ప్యూర్ క్లైమేట్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక వేరీడ్ స్టేట్ ఆఫ్ ల్యాండ్ వల్ల అక్కడ రిచ్ మినరల్స్ మనకు దొరుకుతాయి, వేరీడ్ కంటెంట్ ఉన్నటువంటి మినరల్స్ మనకు దొరుకుతాయి. కాబట్టి ప్రజల దృష్టి అంతా కూడా మామూలుగా ఎవరైతే ఈ ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో వాళ్ళ యొక్క హంట్ అంతా కూడా అటువైపే మారింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్టు ఈ నిర్వచనం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంతవరకు శాస్త్రీయమని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఒక పర్వతాన్ని నిర్దేశించేటువంటి ప్రమాణం కేవలం ఎత్తు మాత్రమేనా అనేది మనం చూడాలి. ఎందువల్ల అంటే ఒక పర్వతానికి అనేక పారామీటర్స్ ఉంటాయి. మరి హౌ కెన్ వి రీడిఫైన్ ఏ మౌంటైన్ జస్ట్ బై ది హైట్ ఆఫ్ ఇట్? అలా మనం చూడలేం. కాబట్టి మరొక మారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాళ్ళు కలగజేసుకోవాలి. ఎందువల్ల అంటే ఇది భారతీయ ఒక సంస్కృతికి, అలాగే నాగరికతకు, అలాగే భారతదేశం యొక్క ఒక స్మృతి చిహ్నంగా ఉన్నటువంటి ఆరావళి పర్వతాల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంగా మనకును, అలాగే ప్రభుత్వ పరంగా ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంత బాధ్యత ఉంది. కాబట్టి అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్దేశం ఏంటి, ఆ ఫైల్ కూడా చూడాలి. ముఖ్యంగా డిఫైనింగ్ ఏ మౌంటైన్ బై ఇట్స్ హైట్ అనేటువంటిది అంత శాస్త్రీయం కాదని అనిపిస్తుంది. కాబట్టి అసలు ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణి కాబట్టి ఇది ఒక రకంగా హెరిటేజ్, ఇది వారసత్వ సంపదగా కూడా మనం భావించాలి. మీరు అన్నట్టు వేరే దేశాల్లో అయితే కనుక ఒక్క చిన్న ప్లాంట్ను కనుక మనం డిస్టర్బ్ చేసినా కూడా దానికి ఎంతో కఠినమైనటువంటి శిక్షలు, పెనాల్టీస్ ఉన్నాయి. అలాగే వెనిస్ నగరానికి కనుక మనం వెళ్ళినట్లయితే నగరంలో ఉన్నటువంటి ఆ లేక్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఎంటైర్ దట్ సిటీ ఈజ్ బిల్ట్ ఓవర్ ది రివర్. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పడవలోనే వెళ్ళాల్సి వస్తుంది. అంటే యూరోప్లో వాళ్ళకు ఉన్నటువంటి లేక్స్ కానివ్వండి, రివర్ సిస్టమ్స్ కానివ్వండి, వాటర్ సిస్టమ్స్ కానివ్వండి, ట్రిబ్యూటరీస్ కానివ్వండి, ఇక మెయిన్ల్యాండ్ రివర్స్ కానివ్వండి, అంత చక్కగా కాపాడుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో అది 21st సెంచరీలో మనకు ఉన్నటువంటి మన దేశం యొక్క ఆ చరిత్ర నిర్మాణంలో భాగమైనటువంటి అంతర్భూతమైనటువంటి ఈ పర్వత శ్రేణిని వదులుకోవడం అనేటువంటిది అది ఎట్టి పరిస్థితిలో కూడా అది మంచిది కాదు. మరీ ముఖ్యంగా మనం భావించినట్టు ఆరావళి పర్వతాలు ఉండటం వల్ల మనకున్నటువంటి అడ్వాంటేజెస్ కూడా మనం అందరూ తెలుసుకోవాలి. అసలు ఒక పర్వతం అలా స్టిల్గా ఉంది అంటే ఆ పర్వతం వల్లే మనకు ఢిల్లీలో వర్షం పడుతోందంటే కూడా దానికి కారణం అదే. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరగటానికి కూడా ఆ పర్వతం ఎంతో దోహదపడుతోంది. కాబట్టి ది సైలెంట్ మౌంటైన్స్ ఆర్ నాట్ సైలెంట్ ఇన్ దేర్ ఎటర్నల్ ఆర్ ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీ. దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు ప్రిజర్వ్ ద హ్యుమానిటీ అనేది తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఒక
ఒక మౌంటైన్ చూడటానికేమో స్టిల్గా అచలం అని అంటాం, వెంకటాచలం కానీ ఏదైనా అచలం అంటే కదలంది అని, చలం లేనిది. జడంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఆ పర్వతం అక్కడ పొజిషన్ అయి ఉండటం వల్ల ఆ స్ట్రాటజిక్ పొజిషనింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఆ పర్వతం అంతా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మీరు చూసినట్లయితే రణతంబోర్ అక్కడ పార్క్ అక్కడే ఉంది. అలాగే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు విజయ్ గారు, యూ కెన్ ఫైండ్ అసలు యునీక్ క్రియేచర్స్. అక్కడ చూసినటువంటి కొన్ని జంతువుల్ని వేరే ఎక్కడ కూడా మనం చూడలేం. అలా అక్కడ లెపర్డ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మనం నిజంగా చెప్పాలి అంటే అదొక యునీక్ ఈకో పాయింట్గా మనం భావించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానాను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. మీరు ఇంతకుముందు ఒక మంచి మాట అన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ యొక్క పనులతో సతమతమవుతూ అసలు దేశానికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన ఇటువంటి వారసత్వ సంపద గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా పోగొట్టుకుంటున్నారని. అది నిజమే. ఎందువల్ల అంటే మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఈరోజు మనం ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారంటే వాళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పవలసింది ఆరావళి పర్వతాలకు. మరి అలాగే మనం కూడా హిమాలయ పర్వతాలు కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ ఇప్పుడు గ్యాంజెటిక్ ప్లెయిన్ కానివ్వండి, అలాగే పంజాబ్ ప్లెయిన్స్ కానివ్వండి, అలాగే మిడ్లాండ్ ఏదైతే ప్లాటో ఉందో డెక్కన్ ప్లాటో కానివ్వండి, ఇవన్నీ ఉండటం వల్ల, అలాగే వెస్టర్న్ సైడ్ మనం చూసినట్టయితే కొంకణ్ కోస్ట్, కెనడా కోస్ట్ అండ్ మలబార్ కోస్ట్ ఏదైతే ఉందో ఆ కోస్ట్ లైన్ సిస్టమ్స్ అంత బాగా ఉండటం వల్ల ఈరోజు మన ఉనికి మన మనుగడ అనేటువంటిది ఇంత అద్భుతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మనం ప్రకృతి ఆ అంశం ద్వారా మనకి ఏమిస్తోంది అనేటువంటిది మనం గ్రహించాలి. అలాగే మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ ఎంటిటీ ఆఫ్ ది నేచర్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎస్. అండ్ శర్మ గారు, అడవుల నరికివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా కేవలం ఆరావళి పర్వతాల దగ్గరే కాదు అనేక చోట్ల కూడా జరుగుతుంది. ఇటు నల్లమలలో కూడా గతంలో ఆ ప్రయత్నం జరిగింది. అండ్ ఇటు చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్లో కూడా అటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి అనేక సంఘటనలు చూసాం. ఎందుకు అభివృద్ధి పేరుతోటి అడవుల్ని నరికి వేయడం అసలు ఎంతవరకు భావ్యం? ఇది ప్రభుత్వానికి తెలియంది కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంతర్జాతీయంగా కూడా ఒకవైపు అంటే అడవుల నరికివేతకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ఒక తరుణం చూస్తున్నాం గ్లోబల్గా కూడా. సో ఇండియా ఎటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా విజయ్ గారు, మనం కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు అభివృద్ధి అనేటువంటి పదానికి నిర్వచనం ఏంటి? ఇప్పుడు పర్వతానికి ఒక నిర్వచనం ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి కూడా నిర్వచనం ఇవ్వాలి. ఎలా అంటే అభివృద్ధి అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వనరుల్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకొని మానవాళికి ఉపయుక్తంగా చేయటమే అభివృద్ధి. కానీ ఇటు వనాల్ని కానివ్వండి, పర్వతాలను కానివ్వండి, నదుల్ని కానీ వీటన్నిటిని కూడా మనం కలుషితం చేసి లేదా వాటిని పూర్తిగా తొలగించి మనం కొత్తగా ఏదో స్థాపిస్తామని కనుక అనుకుంటే అది అపోహనే కానీ అభివృద్ధి కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే మనం ప్రకృతికి చేసే ఒక చిన్న డ్యామేజ్ కూడా అది కేవలం ఆ ప్రాంతానికే కాకుండా ఎంటైర్ ఈకోసిస్టమ్, ఇన్ఫ్యాక్ట్ ద హోల్ ఎర్త్ ఈజ్ ఏ కంబైన్డ్ అండ్ యూనిటరీ ఈకోసిస్టమ్. కాబట్టి ఇది ఒక వెబ్ ఆఫ్ లైఫ్గా మనం చూసినప్పుడు ఎక్కడ ఏ పాయింట్ డిస్టర్బ్ అయినా కూడా దాని యొక్క రిపర్క్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత హ్యాబిటేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం సేవ్ ఆరావళి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ప్రజలు చేస్తున్నటువంటి ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా ప్రజలకు ఆరావళి పర్వతాల పట్ల ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, అభిమానాన్ని చాటి చెప్తున్నాయి. అలాగే ఇది కేవలం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్కు సంబంధించినటువంటి సమస్య కాదండి. ఇక్కడ తెలంగాణలో ఉన్న మనమైనా, చుట్టుపక్కల సదర్న్ స్టేట్స్లో ఉన్న వాళ్ళైనా, మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందువల్ల అంటే ఈరోజు ఈ డెఫినేషన్ వల్ల ఆరావళి రేపు వేరే పర్వతానికి కూడా ఇది వర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రీడిఫైనింగ్ ఎనీ మౌంటైన్ బై ఇట్స్ హైట్ ఆర్ ఎనీ సచ్ నాన్ సైంటిఫిక్ పారామీటర్ అనేటువంటిది చాలా తప్పు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక పర్వతాన్ని దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ను గుర్తుపట్టాలి. కానీ దాన్ని కేవలం కొన్ని పారామీటర్స్తో జడ్జి చేయడం, అలాగే మైనింగ్ ఏజెంట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చేతిలో కనుక పెట్టినట్లయితే మొత్తం ప్రాంతం విధ్వంసం కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా డెస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే జెనెటిక్ మ్యూటేషన్ కూడా జరిగేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అలా తీసుకోరాదు. చాలా సెన్సిటివ్ పారామీటర్స్ ఈ నేచర్లో ఉన్నాయి కాబట్టి మనమందరూ కూడా ప్రకృతి మనకిచ్చినటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్లే ఈ ఫోర్ సైట్స్ టీవీ కూడా ఆరావళి పర్వతాలపైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఎందువల్ల అంటే ఆరావళి అనేటువంటిది ఒక రెఫరల్ పాయింట్గా పెట్టుకొని భారతదేశంలో ఉన్న ప్రతి పర్వతం వైపు కూడా మన దృష్టిని సారించాలి. పర్వతాల్ని మనం కాపాడుకోవాలి. ఇది మన లక్ష్యంగా భావిస్తున్నాం. ఎస్. అండ్ ఫైనల్లీ శర్మ గారు, ఏదైతే ఈ అభివృద్ధి పేరిట ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తున్నారు మళ్ళీ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఇటు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత తవ్వాలి ఇదంతా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ సొంత దారిలోనే వెళ్తారు. ఎందుకంటే లాభమే ఒక ధ్యేయంగా వెళ్ళేటువంటి ఏదైనా ఉందంటే ప్రైవేట్ సెక్టర్. మరి ఈ నేపథ్యంలో ఈ మైనింగ్ ఇవన్నీ తీసుకెళ్ళి ఈ ప్రైవేట్ సెక్టార్ చేతుల్లో పెట్టడం వల్ల ఒకవైపు దేశ ప్రజలకి ప్రత్యక్షంగా ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు, మరోవైపు వాళ్ళు లాభాల పేరుతోటి ఈ విధంగా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. సో ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, ఎవరైతే ఈ విధంగా మైనింగ్ చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, అర్బనైజేషన్ పేరుతో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే అక్కడ అండర్ డెవలప్డ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము ఒక వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్తో మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తాం, దానివల్ల ఉపాధి కలుగుతోంది, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వికాసం కలుగుతోంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ వికాసం ఏదైతే మీరు చెప్తున్నారో అది వినాశనం కాకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న పర్యావరణ శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. వినాశనం అట్ ది కాస్ట్ ఆఫ్ వికాసమా, వికాసం అట్ ది కాస్ట్ ఆఫ్ వినాశనమా అనేటువంటి ఒక ఈక్వేషన్ కూడా మనం అందరూ ముందుకు పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే వికాసం అనేటువంటిది ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్తో మనం చేయాలి. ప్రకృతికి ఏమాత్రం కూడా భంగం కాకుండా, పర్యావరణానికి ఎక్కడ కూడా లోపం కాకుండా మనం గనక అభివృద్ధిని చేయగలిగితే అది మాత్రమే అభివృద్ధి అనిపించుకుంటుంది. కానీ ప్రకృతి వనరుల్ని మన ఇష్టం వచ్చినట్టు వెస్టెడ్ ఇంట్రెస్ట్ చేతిలో కనుక పెట్టినట్లయితే తప్పక దుర్వినియోగం అవుతుంది. అలాగే దీని యొక్క ఎఫెక్ట్ మన జనరేషన్కే కాదండి, ద పోస్టెరిటీ హ్యాస్ టు పే ది హెవీ ప్రైస్ అని భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పర్వతాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని ఫోర్ సైట్స్ టీవీ పిలుపునిస్తోంది. ఎస్. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశానికి సంబంధించి అసలు ప్రభుత్వానికి ఒక సూచన చేసేటువంటి ప్రయత్నము చేశారు. డెఫినెట్గా ఆరావళి పర్వతాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు దాన్ని కూడా ఆమోదిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. అండ్ మనం అందరం కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం. అయినప్పటికీ ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరోసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆరావళి పర్వతాలని కాపాడుకోవడం అంటే మన దేశ భూభాగంలో ఎడారి ప్రాంతం రాకుండా మనం చేయగలగడమే. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనేక దేశాలు చూస్తుంటాం. జపాన్ లాంటి దేశాల్లో సునామీలు రాకుండా అడ్డుకట్టలుగా పెద్ద పెద్ద గోడలు నిర్మిస్తున్నారు సముద్రానికి, భూమికి అడ్డంగా. అటువంటిది మనకు ప్రకృతే ఒక సహజ సిద్ధమైనటువంటి గోడను నిర్మించి ఇచ్చింది, ఎడారి ప్రాంతం మనకు విస్తరించకుండా. మరి అటువంటి ఒక చక్కటి అవకాశాన్ని, లేకపోతే ఒక చక్కటి ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ.